Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇది థర్డ్ సెమిస్టర్ యూనిట్ 4 LAQs ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఇది పార్ట్ 2 వీడియో అండి. నేను పార్ట్ 1 వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ యూనిట్ 2 అండ్ యూనిట్ 3 యూనిట్ 1 ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, డన్. ఇప్పుడు ఈ వీడియోలో క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఈ క్వశ్చన్ నేను మీకు హోంవర్క్ ఇచ్చాను ఫస్ట్ వీడియోలో. ఓకే, ఎంతమంది చేశారో నాకు కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. ఓకేనా, జెన్యున్గా చెప్పాలి. ఈ వీడియో చూసి లాస్ట్కి ఆన్సర్ అయితే వచ్చిందో చూసి ఆన్సర్ పెట్టద్దు. ఓకేనా, ఎవరైతే చేశారో మీకు ఏ ఆన్సర్ అయితే వచ్చిందో ఆ ఆన్సర్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా, డన్. ఇప్పుడు ఇక్కడ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ప్రీవియస్ వీడియోస్లో చూడండి. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3లో చెప్పాను రియల్ అనాలిసిస్ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. ఓకేనా, డన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ది అప్పర్ అండ్ లోవర్ డార్బాక్స్ సమ్ అన్న ఒకటే, ఇంటిగ్రల్స్ అన్న ఒకటే. ఓకే, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఫర్ f of x is equals to x³ on the interval on ఇక్కడ 0, b. ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ మనం చెప్పుకున్నట్టయితే ఇప్పుడు పార్ట్ 1లో చెప్పాను యూనిట్ 4 స్టార్టింగ్ వీడియోలో. ఏంటి, ఇక్కడ f of x ప్లేస్లో x² ఉంది. ఇంతకుముందు చేసాం మనం ప్రీవియస్లో. x² ఉంది, ఇక్కడ x³ ఉందండి, అంతే తేడా. ఓకేనా, ఇక్కడ ఇంటర్వెల్ సేమ్ ఉంది 0, b. ఓకేనా, ఇక్కడ మీకు మీద అవ్వబడుతుంది చూడండి, f ఈజ్ రేమాన్ ఇంటిగ్రల్ ఆన్ 0, b. ఫస్ట్ క్వశ్చన్ అన్నట్టు ఇది నేను మీద చెప్పింది. 0, b ఇంటర్వెల్ ఒకటే, ఇక్కడ ఇచ్చిన 0, b ఇంటర్వెల్ ఒకటే. ఇక్కడ చేంజ్ ఇచ్చింది ఏంటంటే మనకు ఇక్కడ x² ప్లేస్లో x³ ఇచ్చిండు అంతే. ఓకే, మిగతాది అంత స్టెప్స్ అన్ని సేమ్ చేయాలి మనం. ఇక్కడ చూడండి, ఫస్ట్ గివెన్ ఫంక్షన్ f of x is equals to x³. f of x is equals to ఎంత ఇచ్చిండు, x³ ఇచ్చిండు. ఓకేనా, ఇంటర్వెల్ ఏంటి, ఆన్ ఇంటర్వల్ 0, b. ఓకేనా, 0, b. డన్. నెక్స్ట్ ఇక్కడ మీకు లెట్ రో అని కన్సిడర్ చేసుకోమని చెప్పాను. రో ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ న్యూమరేటర్లో b - a ఎలా వచ్చింది, ఇక్కడ b - a ఫార్ములా ఇది. డినామినేటర్లో n ఉండాలి. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ b ఉంది, ఇక్కడ b ఎందుకు పెట్టాను సార్ అంటే ఇక్కడ చూడండి b ఇది a. ఓకేనా, b - a అంటే ఇక్కడ b ప్లేస్లో ఏముంది, b ఉంది కాబట్టి నేను bని అప్లై చేశాను. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్. ఇక్కడ a ఉంది, a ప్లేస్లో ఏముందంటే 0 ఉంది కదా, అందుకని 0 అప్లై చేశాను. డినామినేటర్లో nని అప్లై చేశాను. ఓకేనా, నేను ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్లో నేను డైరెక్ట్గా చెప్పాను, ఇక్కడ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు రో ఇజ్ ఈక్వల్స్ టు b/n. రో వాల్యూ ఎంత, b/n. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫస్ట్ అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్ అండ్ సెకండ్ లోవర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్ కనుక్కోవాలి. 2 కేసెస్ ఉంటాయి ఇక్కడ. కేస్ 1లో అప్పర్ డార్బాక్స్ సమ్ లేదా అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్ అన్న ఒకటే, ఇది కనుక్కున్నాం మనం. ఫస్ట్ కేస్ 1 చూద్దాం మనం. కేస్ 1 చూసే ముందు ఇక్కడ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయకుంటే చూస్తున్నారు, మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి, ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, డన్. ఇప్పుడు అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్ వచ్చేసి ఫార్ములా నేను క్లియర్గా చెప్పాను ఏ విధంగా రాసడో, ఒకసారి ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. ఇది ఫార్ములా, అప్పర్ డార్బాక్స్ సమ్ ఫార్ములా ఇదండి. ఓకేనా, ఇక్కడ ఒకటే చేంజ్ అండి. ఇక్కడ ఫార్ములాలో f1 ప్లేస్లో x³ పెట్టండి. ఎందుకు x³ పెడుతున్నాను అంటే ఇక్కడ మన క్వశ్చన్లో f of x is equals to x³ ఇచ్చిండు. ఓకేనా, x³ ఇచ్చిండు, అందుకని నేను f1 ప్లేస్లో x³ అని మెన్షన్ చేశాను ఫార్ములాలో. కానీ ఇక్కడ మనం ఈ ఫార్ములా యూజ్ చేయకూడదు, కానీ ఎగ్జామ్లో ఈ ఫార్ములా రాయాలి. మనకు షార్ట్ కట్ ఫార్ములా ఉంది కదా, ఏంటి షార్ట్ కట్ ఫార్ములా, ఇదే కదా. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి. అప్పర్ డార్బాక్స్ సమ్ అంటే మనం క్యాపిటల్ Mని యూజ్ చేస్తాం. లోవర్ డార్బాక్స్ సమ్ అంటే ఇక్కడ స్మాల్ m వస్తుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఫార్ములా. ఓకే, చెక్ చేయండి. ఇక్కడ రోకే అంటే మీకు చెప్పాను
ఏంటి వాల్యూ టీకే మైనస్ టీకే మైనస్ 1. ఇప్పుడు మనకు వాల్యూస్ ఏం కావాలి, ఈ రోకే వాల్యూ కావాలి అండ్ క్యాపిటల్ ఎంకే వాల్యూ కావాలంటే మనం ఇన్ఫిమం అండ్ సుప్రీమం కనుక్కోవాలని చెప్పాను. ఓకేనా, దానికంటే ముందు పార్టీషన్ కనుక్కోవాలి. ఇంటర్వెల్ ఇచ్చిందిగా మనకు 0,b. ఈ 0,b మీద మనం ఏం కనుక్కోవాలి, పార్టీషన్ పి బి ద పార్టీషన్ ఆన్ 0,b ఇంటర్వెల్. పార్టీషన్స్ కనుక్కున్నట్లయితే ఈ విధంగా సేమ్ అండి 0,b ఇంటర్వెల్ పార్టీషన్ ఏ విధంగా కనుక్కోవాలనేది నేను ప్రీవియస్ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకేనా, ఇలా కనుక్కోవాలి. ఇప్పుడు 0 = 0, b/n ఎక్కడి నుంచి వచ్చింది, b/n మనకు రో వాల్యూ ఎంత వచ్చింది, రో వాల్యూ ఇక్కడ రో వాల్యూ b/n కాబట్టి నేను b/n తీసుకున్నాను, డైరెక్ట్ రాశాను. ఇక్కడ నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఈ b/nకి మళ్ళీ b/n యాడ్ చేశాను, 2b/n వచ్చింది. ఈ 2b/nకి మళ్ళీ b/nని యాడ్ చేశాను, అప్పుడు ఏమైంది, ఇక్కడ 3b/n వచ్చింది. మళ్ళీ దీనికి b/n యాడ్ చేస్తే 4b/n వచ్చింది, 4b/n అండ్ కామా k-1 దీనికి b/n నేను మల్టిప్లై చేశాను, గమనించండి. అండ్ ఇక్కడ k ఇంటూ b/n, ఈ kకి నేను b/nని మల్టిప్లై చేశాను. ఇక్కడ b వచ్చింది, ఇక్కడ b. ఓకేనా, ఇది పార్టీషన్ 0,b ఇంటర్వెల్ యొక్క పార్టీషన్. ప్రీవియస్ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది పార్టీషన్ ఏ విధంగా కనుక్కోవాలని. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఇన్ఫిమమ్ సుప్రీం కనుక్కోవాలని చెప్పాను కదా. ఇక్కడ ఇన్ఫిమమ్ సుప్రీమమ్స్ ఇవి చెక్ చేసుకోండి. ఇక్కడ ఇన్ఫిమమ్ వచ్చేసి స్మాల్ ఎంకేతో డినోట్ చేస్తాం, ఇక్కడ సుప్రీమమ్ వచ్చేసి క్యాపిటల్ ఎంకేతో డినోట్ చేస్తాం. మరి ఇన్ఫిమమ్ అంటే ఏ విధంగా కనుక్కోవాలి, ఇక్కడ పార్టీషన్లో చిన్న వాల్యూ ఏంటి, చిన్న వాల్యూ k-1 అంటే మైనస్ ఉంది కాబట్టి అది చిన్న వాల్యూ అన్నట్టే కదా, స్మాలెస్ట్ వాల్యూ. అంటే ఈ k-1 ఇంటూ b/n అని నేను ఇన్ఫిమమ్గా తీసుకుంటున్నాను. ఇన్ఫిమమ్ వాల్యూ ఇదేంటంటే స్మాల్ ఎంకే వాల్యూ కూడా ఇదే కదా, అవునా, ఇదే కదా, డన్. ఇక్కడ tk-1 వాల్యూ కూడా ఇదే అవుతుంది. ఇన్ఫిమమ్ వాల్యూ ఏదైతే tk-1 వాల్యూ అదే అవుతుంది, గుర్తుంచుకోండి. ఇక్కడ సుప్రీం వచ్చేసి క్యాపిటల్ ఎంకేతో డినోట్ చేస్తాం. సుప్రీం అంటే బిగ్ వాల్యూ, ఈ పార్టీషన్లో బిగ్ వాల్యూ ఏంటి, k ఇంటూ b/n అది పెద్ద వాల్యూ కాబట్టి k ఇంటూ b/n అనేది నేను సుప్రీమంగా తీసుకుంటున్నాను. సుప్రీమం వాల్యూ ఇదైతే క్యాపిటల్ ఎంకే వాల్యూ కూడా ఇదే అవుతుంది కదా. ఇప్పుడు సుప్రీమం వాల్యూ ఇది అయింది అనుకోండి, టీకే వాల్యూ కూడా kb/n అవుతుంది. ఓకేనా, kb/n నేను ప్రీవియస్ వీడియోలో చెప్పేటప్పుడు చెప్పాను, క్లారిటీగా చెప్పాను. ఫస్ట్ వీడియో చూడండి. ఓకేనా, ఏ వీడియో మిస్ కావద్దు నేను పెట్టేది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ క్యాపిటల్ ఎంకే అండ్ రోకేని మనం ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం కదా, ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఈ ఫార్ములా ఫస్ట్ ఈక్వేషన్, ఈ ఫార్ములాలో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, క్యాపిటల్ ఎంకే మనకు వాల్యూ kb/n వచ్చిందండి, kb/n. ఇక్కడ క్యూబ్ ఉంది కదా, ఈ క్యూబ్ని అప్లై చేయండి, ఇక్కడ నేను ప్రీవియస్ క్వశ్చన్లో నేను ఏం చెప్పాను, అక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ని అప్లై చేశాను. ఇక్కడ ఏముంది, మరి క్యూబ్ ఉంది కదా, క్యూబ్ ఉంది కాబట్టి నేను క్యూబ్నే అప్లై చేశాను, డన్. ఇప్పుడు రోకే వాల్యూ ఎంత, రోకే అంటే ఏంటి, tk-1 కదా. ఇక్కడ టీకే వాల్యూ ఎంత అండి, ఇక్కడ చూడండి టీకే వాల్యూ, ఇక్కడ టీకే వాల్యూ ఎంత, kb/n, k ఇంటూ b/n ఇక్కడ రాసారా, ఇక్కడ చూడండి kb/n. మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్లై చేశాను. tk-1 వాల్యూ ఎంత, tk-1 ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఈక్వల్స్ పెట్టండి, మర్చిపోయాను. k-1 b/n దీని వాల్యూ tk-1 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది ఫార్ములా మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ చూడండి, ఇందులో నుంచి b/nని కామన్ తీస్తున్నాను. b/nని కామన్ తీస్తే ఇక్కడ k ప్లస్ k మిగులుతుంది, ఈ మైనస్ అనేది లోపలికి మల్టిప్లై అవుతుంది. ఈ మైనస్ ఇంటూ k అంటే మైనస్ k, మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, 1 ఉంది కాబట్టి 1. ఇక్కడ b/n అనేది బయటకు వచ్చేసింది, గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ ప్లస్ k అండ్ మైనస్ k గెట్ క్యాన్సల్, ప్లస్ k అండ్ మైనస్ k గెట్ క్యాన్సల్, గమనించండి. ఓకే, ఇప్పుడు మిగిలేటివి ఏంటి, మనకు b/n మిగిలింది. ఇక్కడ 1 ఉంది లోపల, 1 ఇంటూ b/n అంటే ఎంత, b/n. ఈ b/nని ఇక్కడ దీనికి మల్టిప్లై చేయాలి. ఎలా చేయాలి, ఫస్ట్ ఈ క్యూబ్ చేసిన తర్వాత మల్టిప్లై చేయండి.
ఈ కేకి క్యూబ్ అప్లై చేయండి, బీకి క్యూబ్ అప్లై చేయండి, అండ్ ఎన్కి కూడా క్యూబ్ అప్లై చేసిన తర్వాత ఇక్కడ బీ బై ఎన్ ఉంది కదా, ఇక్కడ బీ బై ఎన్ని దీనికి మల్టిప్లై చేయండి. ఈ బీని బీ క్యూబ్కి మల్టిప్లై చేస్తే బీ పవర్ 4 అవుతుంది. ఈ ఎన్ని ఎన్ క్యూబ్కి మల్టిప్లై చేస్తే ఎన్ పవర్ 4 అవుతుంది. ఇక్కడ సమ్మేషన్ ఉంది కదా, సమ్మేషన్ ఉందా, కే ఈజ్ ఈక్వల్స్ టు 1 to n అని. ఇక్కడ మనకు ఏమంటుండు సమ్మేషన్, కే ప్లేస్లో 1 నుంచి n దాకా సబ్స్టిట్యూట్ చేయమని అంటుండు. అంటే ఇక్కడ కే క్యూబ్ కావాలి, మనకు కే క్యూబ్ కావాలి. ఈ బీ పవర్ 4 ఎన్ పవర్ 4 మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం కే ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఈ బీ పవర్ 4 ఎన్ పవర్ 4 కాన్స్టాంట్ మనం సమ్మేషన్కి అద్దెకు రాసేద్దాం, సమ్మేషన్ బయట రాసేయాలి, బీ పవర్ 4 ఎన్ పవర్ 4. అప్పుడు కే క్యూబ్ మిగులుతుంది. ఇప్పుడు ఈ కే క్యూబ్ అనేది ఎలా రాయాలి, కే ప్లేస్లో 1 నుంచి n దాకా సబ్స్టిట్యూట్ చేయండి. చేసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుంది. కే ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేశాను, ఫస్ట్ 1 క్యూబ్ అయింది, ప్లస్ కే ప్లేస్లో నేను 2ని సబ్స్టిట్యూట్ చేశాను, 2 క్యూబ్ అయింది, ప్లస్ కే ప్లేస్లో నేను 3ని సబ్స్టిట్యూట్ చేశాను, 3 క్యూబ్ అయింది. ఓకే, 3 క్యూబ్ అయింది, ప్లస్ సో ఆన్ అలా చేసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ లాస్ట్ ఎన్ని సబ్స్టిట్యూట్ చేశాను, కే క్యూబ్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ క్యూబ్ అయింది. ఇప్పుడు ఈ సిరీస్ క్యూబ్స్ ఉన్నట్లయితే, ఇప్పుడు క్యూబ్స్ కదా ఇవి, అన్ని క్యూబ్స్ ఉన్నాయి, 1 నుంచి n వరకు క్యూబ్స్ ఉన్నాయి. ఇలా క్యూబ్స్ ఉన్నట్లయితే మనకు ఫార్ములా ఏంటి అంటే n² ఇంటూ n+1² బై 4. గుర్తుంచుకోండి, n² ఇంటూ n+1² బై 4. ఇది ఎప్పుడు క్యూబ్స్ ఉన్నప్పుడు, ఒక నెంబర్స్కి సిరీస్ అనేది క్యూబ్స్లో ఉన్నట్లయితే ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తాం. ఒకవేళ స్క్వేర్ ఉన్నట్లయితే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ క్వశ్చన్లో, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు బీ పవర్ 4 బై ఎన్ పవర్ 4 ఉంది, బీ పవర్ 4 బై ఎన్ పవర్ 4 ఉంది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంది, ఈ డినామినేటర్ ఎన్ పవర్ 4 అనేది మనకు ఉండకూడదు. ఈ ఎన్ పవర్ 4 అనేది క్యాన్సల్ చేయాలి అంటే మరి ఇక్కడ న్యూమరేటర్లో ఎన్ పవర్ 4 ఉండాలి కదా, అంటే ఇది న్యూమరేటర్ అన్నట్టు, ఇది డినామినేటర్ అన్నట్టు. ఇప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ క్యాన్సల్ కావాలి అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఎన్ పవర్ 4 అనేది ఉండాలి మనకు. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఫస్ట్ ఇదేముంది ఇక్కడ n² ఉందండి, n², ఇంకో n² ఉన్నట్లయితే ఏమవుతుంది, అప్పుడు ఎన్ పవర్ 4 అవుతుంది కదా. అప్పుడు ఇక్కడ న్యూమరేటర్లో ఎన్ పవర్ 4 అండ్ డినామినేటర్లో ఎన్ పవర్ 4 గెట్ క్యాన్సల్. ఓకేనా, సో ఇక్కడ n² ఉంది కదా, అది అలానే ఉంచి నేను ఇక్కడ n+1² ఉంది. ఒకవేళ స్క్వేర్ లేకుంటే నేను n కామన్ తీస్తాను, కానీ ఇక్కడ గమనించండి స్క్వేర్ ఉంది కాబట్టి ఇది a+b² ఫార్ములా, దాన్ని అప్లై చేయండి. a² + b² + 2ab a+b² ఫార్ములా ప్రకారం రాశాను. ఓకేనా, డన్. ఇప్పుడు న్యూమరేటర్లో నుంచి నేను ఈ n² కామన్ తీస్తానండి. కామన్ తీసినట్లయితే బయటకు వచ్చేస్తే ఇక్కడ ఈ n² ఇంటూ n² అంటే ఎన్ పవర్ 4, ఇక్కడ డినామినేటర్లో ఎన్ పవర్ 4 గెట్ క్యాన్సిల్ అవుతాయి. అండ్ ఈ బ్రాకెట్లో చూసుకోండి n² బయటకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ 1 మిగిలింది, ప్లస్ ఈ 1 ఉంది కదా, ఈ 1 ఇక్కడ ఉంటే ఈ n² అనేది కామన్ వచ్చింది కదా, ఈ 1కి డినామినేటర్లో n² రాయండి, ఎందుకంటే n² అనేది బయటికి తీసేసాం కాబట్టి. ఓకేనా, ప్లస్ ఇక్కడ 2n ఉంది కదా, n ఉంటే నేను n² తీసాను, అంటే ఇక్కడ ఒకటి n ఉంది కానీ ఆ n బయటికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఇంకో డినామినేటర్లో n అప్లై చేయండి. అప్లై చేసినట్లయితే n² మళ్ళీ మల్టిప్లై అయినట్లయితే ఇక్కడ n² ఉంటుంది, న్యూమరేటర్లో క్యాన్సిల్ అవుతే మళ్ళీ 2n వస్తుంది. ఓకేనా, ఇలా కామన్ తీసుడు నేర్చుకోండి ఫస్ట్. ఓకే, 2n ఇక్కడ 2/n వస్తుంది, n² బయటికి వెళ్ళినట్లయితే. డన్. ఇప్పుడు క్యాన్సిల్ అయినాయి కదా, మనకు మిగిలింది ఏంటి, ఇక్కడ బీ పవర్ 4 మిగిలింది, డినామినేటర్లో 4 మిగిలింది, అండ్ ఇక్కడ 1 + 2/n + 1/n². 1/n² ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ చూడండి 1. ఓకే, 1 ప్లస్ ఇక్కడ 2/n నేను ఫస్ట్ రాశాను, అండ్ ప్లస్ ఇక్కడ 1/n² ఉంది కదా, స్క్వేర్ని నేను లాస్ట్ రాశాను. గమనించండి, ఇది అప్పర్ డార్ బాక్స్ సమ్,
లేదా అప్పర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్. ఓకే, ఒకవేళ ఇప్పుడు ఇది క్వశ్చన్ అనేది ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే, మన అప్పర్ డార్బాక్స్ సమ్ కనుక్కోమన్నాడు అండ్ లోవర్ డార్బాక్స్ సమ్ కనుక్కోమన్నాడు. ఒకవేళ క్వశ్చన్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, ఒకవేళ క్వశ్చన్ అనేది ఈ విధంగా ఇచ్చినట్లయితే షో దట్ అని ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ అనేది రేమాన్ ఇంటిగ్రల్ అవుతుందా 0, b ఇంటర్వెల్ మీద అని చెప్పినట్లయితే మనం ఇంకోటి చేయాలని ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాను. ఏం చేయాలి? యూ ఆఫ్ ఎఫ్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, యూ ఆఫ్ ఎఫ్ని కన్సిడర్ చేసుకొని ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ అప్లై చేయాలి ∞. దేనికి లిమిట్ అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్పర్ డార్బాక్స్ సమ్ వచ్చింది కదా, దీనికి మనం లిమిట్ అప్లై చేయాలి. ఇక్కడ దీనికి లిమిట్ అప్లై చేసినట్లయితే మనం ఏం చేస్తాం? ఇక్కడ లిమిట్ అప్లై చేస్తాం. ఎన్ ప్లేస్లో ఇన్ఫినిటీని అప్లై చేయాలి. ఎన్ ప్లేస్లో ఇన్ఫినిటీని అప్లై చేసినట్లయితే మనకు ఇక్కడ ఇన్ఫినిటీ ఇక్కడ అప్లై చేసాం కాబట్టి డినామినేటర్లో ఇన్ఫినిటీ ఉన్నట్లయితే ఆ వాల్యూ 0 వస్తుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. ఇక్కడ 1 ఉంది కదా, 1 × b⁴/4 అంటే మళ్ళీ మనకు యూ ఆఫ్ ఎఫ్ వాల్యూ b⁴/4 వస్తుంది. b⁴/4 వస్తుంది. డన్. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మనం కేస్ 2 కనుక్కున్నాం. లోవర్ డార్బాక్స్ ఇంటిగ్రల్స్. డన్. ఇక్కడ దీని ఫార్ములా అనేది ఈ విధంగా ఉందండి. దీని ఫార్ములా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇక్కడ చిన్న చేంజ్, ఇక్కడ f1 కాడ ఏం పెట్టాలి? x³ పెట్టాలి. ఎందుకు x³ పెట్టాలి? మన క్వశ్చన్లో ఫంక్షన్ అనేది ఏ విధంగా ఇచ్చిండు? x³ ఇచ్చిండు, x² కాదు. ఓకేనా? డన్. మనకి ఈ ఫార్ములా రాయాలి, మనం ఎగ్జామ్లో ఈ ఫార్ములా ఖచ్చితంగా రాయాలి, కానీ మనం షార్ట్ కట్ ఫార్ములా యూజ్ చేద్దాం. ఇక్కడ లో డార్బాక్స్ సమ్ అంటే స్మాల్ m వస్తుంది, అక్కడ అప్పర్ అంటే క్యాపిటల్ M వస్తుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ లోవర్ కాబట్టి స్మాల్ m వస్తుంది, మిగతాదంతా సేమ్. ఓకేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు రోకే వాల్యూ ఎంత? సేమ్ అండి, tk-1 చేయాలి. ఓకేనా? డన్. మనం ఆల్రెడీ ఈ వాల్యూస్ అనేది ప్రీవియస్లో అనుకున్నాం కదా. ఈక్వేషన్ 1 తర్వాత ఈ స్మాల్ ఎంకే వాల్యూ కనుక్కున్నాం, ఇన్ఫిమమ్ వాల్యూ, అండ్ రోకే కూడా b/n వచ్చింది మనకు. అవునా? b/n రోకే వాల్యూ ఇక్కడ చేసాం మనం. ఇక్కడ చూడండి, రోకే వాల్యూ ఆల్రెడీ ఇక్కడ చేసినాం మనం. ఇక్కడ రోకే ఉందా? ఈ రోకేని ఇక్కడ ఇదంతా రోకేనే కదా, ఈ రోకేని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకేమొచ్చింది? b/n వచ్చిందా? ఇక్కడ b/n గమనించండి, b/n వచ్చింది కదా. అప్పుడు రోకే వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చేసి మనకు రోకే ఎంత వస్తుంది అంటే ఇక్కడ b/n వస్తుంది. సో ఈ రెండు వాల్యూస్ మనం ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 2లో ఇప్పుడు ఇక్కడ f ఆఫ్ p = ఇక్కడ సమ్మేషన్ పెట్టండి, తర్వాత ఇక్కడ సమ్మేషన్ పెట్టి k = 1 to n. ఇదంతా ఏంటిది? ఇదంతా స్మాల్ mk వాల్యూ. ఇక్కడ చూడండి, k-1 × b/n స్మాల్ mk క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ అప్లై చేశాను. ఇక్కడ b/n అంటే ఏంటి? రోకే వాల్యూ. ఇక్కడ రోకే ఉంది కదా ఫార్ములాలో, ఈ రోకే వాల్యూ వచ్చేసి b/n. ఈ b/nని ఇక్కడ అప్లై చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఈ b/nని దీనికి మల్టిప్లై చేయాలి, కానీ ఎప్పుడు ఇక్కడ క్యూబ్స్ అప్లై చేసినప్పుడు దీనికి క్యూబ్స్ అప్లై చేయండి. ఈ k-1కి క్యూబ్ అప్లై చేశాను, ఈ bకి క్యూబ్ అప్లై చేశాను, nకి క్యూబ్ అప్లై చేశాను. ఓకే, గమనించండి. డన్. ఇప్పుడు ఈ ఇంటూ b/nని ఇక్కడ రాసి ఈ bని b/3కి అప్లై చేస్తే b/4 అవుతుంది. ఇక్కడ nని n³ అప్లై చేస్తే n/4 అవుతుంది. కానీ ఇక్కడ మనకు సమ్మేషన్ ఉంది. సమ్మేషన్ ఉన్నట్లయితే చూడండి, సమ్మేషన్ k = 1 to n అని ఇచ్చిండు. 1 to n అంటే ఇక్కడ k ప్లేస్లో 1 నుంచి n దాకా సబ్స్టిట్యూట్ చేయమని కదా అర్థం. ఇక్కడ మనకు b/4 n/4 అవసరం లేదు కాబట్టి అది సమ్మేషన్ ముందు రాసేయండి. సమ్మేషన్ ముందు రాసేసిన తర్వాత ఇక్కడ మనకు k-1 మిగిలింది. ఇప్పుడు ఏం చేయాలి? సమ్మేషన్ అప్లై చేయండి. సమ్మేషన్ అప్లై చేస్తే ఇగో ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఏం చేశాను? నేను k ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేశాను. ఫస్ట్ 1 - 1 అంటే ఎంత? 0. క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ ప్లస్ ఇక్కడ k ప్లేస్లో నెక్స్ట్ 2ని సబ్స్టిట్యూట్ చేశాను. 2ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 - 1 అంటే 1 క్యూబ్ ఇక్కడ 1 క్యూబ్. అండ్ నెక్స్ట్ k ప్లేస్లో నేను 3ని సబ్స్టిట్యూట్ చేశాను. 3ని సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 1 ఎంత? 2 అండ్ క్యూబ్ ఉంది కాబట్టి 2 క్యూబ్. అలా ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాను. చేసుకుంటూ పెడితే ఇక్కడ లాస్ట్ n ఉంది కదా,
1 to n అన్నాడు కదా, ఈ ఎన్ని కూడా నేను k ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను. n-1 హోల్ క్యూబ్, ఇక్కడ చూడండి n-1 హోల్ క్యూబ్ డైరెక్ట్ రాశాను, n-1 హోల్ క్యూబ్. డన్. ఇప్పుడు ఇక్కడ సిరీస్ అనేది క్యూబ్స్లో ఉంది. ఓకేనా, ఈక్వేషన్ 1 చేసినప్పుడు కూడా మనకు సిరీస్ అనేది ఇక్కడ కేస్ 1లో అప్పర్ డార్బాక్ సమ్ కూడా క్యూబ్స్లోనే ఉంది. నేను క్యూబ్స్లో ఉన్నట్లయితే ఫార్ములా చెప్పాను కదా, కానీ ఇక్కడ క్యూబ్స్లో ఉంది, కానీ ఇక్కడ లాస్ట్కి చూడండి మైనస్ ఉంది, n-మైనస్ ఉంది. n-మైనస్ ఉన్నట్లయితే మనం ఫార్ములా మైనసే పెట్టాలి. n² ఇంటూ n-1 హోల్ స్క్వేర్ బై 4. ఇక్కడ మనం ప్రీవియస్లో కేస్ 1లో ఏం చేసాం, స్క్వేర్స్ ఉన్నట్లయితే ప్లస్ పెట్టాం. ఇక్కడ చూడండి ప్లస్ పెట్టాం. ఓకేనా, ఇక్కడ n క్యూబ్ ఉన్నట్లయితే మనం ఏం చేసాం, ప్లస్నే పెట్టాం, n+1 అని పెట్టాం. కానీ ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ n-1 అని అప్లై చేసాం. n-1, ఇక్కడ n-1 ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఉన్నట్లయితే ఇక్కడ కూడా మైనసే ఉండాలి. ఓకేనా, ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ డినామినేటర్లో n⁴ అనేది క్యాన్సిల్ కావాలంటే న్యూమరేటర్లో n⁴ ఉండాలి, కానీ n² ఉంది, మనకు ఇంకో n² కావాలి అంటే ఇక్కడ n-1 హోల్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని a-b హోల్ స్క్వేర్ ఫార్ములా మనం రాయాలి. దాని ప్రకారం రాస్తే ఇంకో a² + b² - 2ab. ఓకేనా, డన్. ఇప్పుడు ఇందులో నుంచి n² కామన్ తీద్దాం, బయటికి తీస్తే ఇక్కడ 2 n² వస్తాయి మనకు. వచ్చినట్లయితే డినామినేటర్లో n⁴, ఈ 2 n² గెట్ క్యాన్సిల్ అవుతాయి. అవునా, డన్. నెక్స్ట్ ఇక్కడ n² బయటకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ 1 మిగులుతుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి డినామినేటర్లో n² రాయండి. ఎందుకు n² రాస్తున్నాను, n² అనేది బయటికి వెళ్ళిపోయింది కాబట్టి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఓకే, ఇక్కడ 2n ఉంది, 2n అంటే n² బయటికి వెళ్ళిపోయింది, n² బయటికి వెళ్ళిపోయింది కాబట్టి డినామినేటర్లో n రాయండి. ఈ న్యూమరేటర్లో 2a ఉంటుంది, డినామినేటర్లో n రాయండి, ఎందుకంటే n² ఒకటి బయటికి వెళ్ళిపోయింది. డన్. ఇప్పుడు డినామినేటర్లో 4 మిగిలింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మిగిలింది ఏంటి మనకు, ఇది లోవర్ డార్బాక్ సమ్ వాల్యూ. ఇక్కడ 1 - 2/n + 1/n². ఇక్కడ రివర్స్ రాశాను, గమనించండి. ఈ -2/n అని ఇక్కడ రాశాను, ఈ n² ఉంది కదా, 1/n² అనేది లాస్ట్లో రాశాను. డన్. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్ అనేది ఈ విధంగా ఇచ్చినట్లయితే ఏం చెప్పాను, క్వశ్చన్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ క్వశ్చన్ అనేది ఈ విధంగా ఇచ్చినట్లయితే మనం ఏం చేయాలని చెప్పాను, కన్సిడర్. ఇప్పుడు లోవర్ డార్బాక్ సమ్కి L(f) అని కన్సిడర్ చేసుకొని చేయాలి. అప్పర్ అయితే ఏం చెప్పాను, U(f) అని కన్సిడర్ చేసుకొని చేయాలని చెప్పాను. ఇప్పుడు లోవర్ కాబట్టి L(f)ని కన్సిడర్ చేసుకొని ఈ లోవర్ డార్బాక్ సమ్కి ఇక్కడ చూడండి, ఇక్కడ లోవర్ డార్బాక్ సమ్ వాల్యూకి, మనకు వచ్చిన వాల్యూకి లిమిట్ అప్లై చేయండి. లిమిట్ అప్లై చేసినట్లయితే n to infinity గుర్తుంచుకోండి. ఇక్కడ n ప్లేస్లో డినామినేటర్లో ఇన్ఫినిటీ అప్లై చేయండి. డినామినేటర్లో ఇన్ఫినిటీ ఉన్నట్లయితే ఆ వాల్యూ ఏమవుతుంది, ఎప్పటికైనా 0 అవుతుంది. 0 అవుతుంది కాబట్టి 0 0 డైరెక్ట్. ఇక్కడ 1 ఉంది కదా, 1 × b⁴/4 అంటే ఎంత వాల్యూ, L(b⁴/4). ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటి, మనకు అప్పర్ డార్బాక్ సమ్ చేసిన తర్వాత U(f) వాల్యూ ఎంత వచ్చింది, b⁴/4 వచ్చింది. అండ్ L(f) వాల్యూ కూడా b⁴/4 వచ్చింది. ఈ రెండు ఈక్వల్స్ వచ్చాయి కదా, వచ్చినట్లయితే మనం ఇక్కడ ఏమంటామంటే f ఈజ్ రేమాన్ ఇంటిగ్రల్ ఆన్ 0, b అంటాం. ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ వచ్చినట్లయితేనే మనం ఏమంటాం, ఇచ్చిన ఫంక్షన్ f అనేది రేమాన్ ఇంటిగ్రల్ ఆన్ 0, b ఇంటర్వెల్ అని మనం చెప్పొచ్చు. ఓకేనా, ఒకవేళ ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ రాలేదు కాబట్టి ఇచ్చిన ఫంక్షన్ f అనేది ఈజ్ నాట్ రేమాన్ ఇంటిగ్రల్ ఆన్ 0, b అని రాయాలి. ఓకేనా, ఓకే, ఇక్కడతోని ఈ ప్రాబ్లం ఎండ్ అయింది. ఇదంతా ఎప్పుడు రాయాలి, క్వశ్చన్ అనేది ఈ విధంగా ఇచ్చినట్లయితే. ఓకేనా, ఒకవేళ ఈ విధంగా ఇవ్వలేదు, మీకు ఫైండ్ ద అప్పర్ అండ్ లోవర్ డార్బాక్ సమ్ ఇచ్చిన ఫంక్షన్కి కనుక్కోమని అనుకోండి. అప్పర్ డార్బాక్ సమ్ కనుక్కోండి, లోవర్ డార్బాక్ సమ్ కనుక్కోండి, మనకు ప్రాబ్లం అనేది అక్కడితో ఎండ్ అవుతుంది. ఇది కనుక్కుంటే అవసరం లేదు. ఓకేనా, ఒకవేళ క్వశ్చన్ రేమాన్ ఇంటిగ్రల్ కాదా, ఫంక్షన్ అవునా అని కనుక్కోమంటే ఈ విధంగా కనుక్కోవాలి. ఓకేనా, డన్. ఈ క్వశ్చన్ పూర్తయిందిగా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ థర్డ్ క్వశ్చన్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, షో దట్ ఆర్క్ సైన్ x × dx. ఇది చాలా ఇంపార్టెంట్, ఎవరు మిస్ కావద్దు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ క్వశ్చన్లో, కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి.
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.